సార్వత్రిక ఎన్నికల ముంగిట్లోకొచ్చేయడంతో టికెట్ల కేటాయింపుపై కసరత్తు వేగం పెంచారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా నాయకులతో చర్చలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజు కడప జిల్లా రాజంపేట లోక్సభ నియోజకవర్గానికి చెందిన 7గురిలో 5గురి పేర్లను ఖరారు చేశారు. రాజంపేట సీటుకి చెంగల్ రాయుడు, రాయచోటికి రమేష్ కుమార్ రెడ్డి, పీలేరుకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి, పుంగనూరు సీటుకి అనూషారెడ్డి పేర్లను ఖరారు చేశారు. రైల్వే కోడూరికి నరసింహప్రసాద్ను ఎంపిక చేశారు. ఇక తంబళ్లపల్లి, మదనపల్లి అసెంబ్లీ సీట్లకు మాత్రం కసరత్తు పూర్తి కాలేదు. మరో వారం రోజుల్లో వాటి అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. కడప, కర్నూలు, నంద్యాల లోక్సభ స్థానాలకు వేరువేరుగా భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు చంద్రబాబు. పూర్తి సమాచారాన్ని అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి నారాయణ సిద్ధంగా ఉన్నారు. నారాయణ, ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఎంపీ అభ్యర్థులను, ఎమ్మెల్యే అభ్యర్థులను మొదటి విడత జాబితా విడుదల చేసేందుకు టీడీపీ అధిష్టానం వేగంగా కూడా కసరత్తు చేసింది. అందులో భాగంగా సీఎం చంద్రబాబు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు గత కొద్ది రోజులుగా కూడా పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక మీద లోతుగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో సర్వేలు చేయించినటువంటి చంద్రబాబు ఆ సర్వే ఫలితాలను టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలను కలిపి, అంటే జిల్లాల వారీగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సమీక్షా సమావేశంలోనే అందరినీ కలిపి కూడా మాట్లాడుతున్నారు. మళ్ళీ విడివిడిగా కూడా నియోజకవర్గానికి పోటీ పడుతున్నటువంటి ఆశావాహులు అందరితో కూడా విడివిడిగా మాట్లాడుతున్నారు. సర్వే ఫలితాలను వాళ్ళు ముందుంచుతున్నారు. అనుకూలమైనటువంటి అంశాలు, ప్రతికూలమైనటువంటి అంశాలు, టికెట్కు ఇవ్వకపోవటానికి గల కారణాలు ఏంటో కూడా ఆ నేతలకు విడివిడిగా కూడా వివరిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు గత 4 రోజులుగా 4 పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు ఇప్పటి వరకు పూర్తి చేశారు. దాంట్లో దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకైతే కొంతమందికి ఇప్పటికే టికెట్ కన్ఫర్మ్ చేసి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే నియోజకవర్గాలకు వెళ్ళి ప్రచారం చేసుకోవాలి, పని ప్రారంభించాలని ఆదేశించడం. వాళ్ళందరూ ఇప్పటికే 4 పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి టికెట్ కన్ఫర్మ్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే ప్రచారాన్ని అంతర్గతంగా ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రోజు ఉదయం మాత్రం రాజంపేట పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి మధ్యాహ్నం వరకు కూడా నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. దాంట్లో దాదాపుగా 7గురు అభ్యర్థులను కూడా ఖరారు చేయడం జరిగింది. 7గురు అభ్యర్థుల్లో పీలేరుకు సంబంధించి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు, రాజంపేట చెంగల్ రాయుడు, రాయచోటి రమేష్ రెడ్డి, పొంగనూరు అనూషారెడ్డి, రైల్వే కోడూరు నరసింహప్రసాద్, మదనపల్లి, తంబాలపల్లికి సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అక్కడ ఆశావాహులు పోటీ పడే సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో ఆ 2 స్థానాలకు మాత్రం ఖరారు చేయలేదు. దాదాపుగా 4-5 రోజుల్లో ఆ 2 స్థానాలు కూడా ఖరారు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ నేతలు కూడా చెప్పి పంపించడం జరిగింది. ప్రస్తుతం కడప పార్లమెంటుకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశం అయితే మధ్యాహ్నం నుంచి కొనసాగుతుంది. కడప పార్లమెంటుకు సంబంధించి ఇప్పటికే ఎంపీ అభ్యర్థిగా మంత్రి ఆదినారాయణ రెడ్డిని కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితిలో దాని పరిధిలోకి వచ్చేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా మీద కసరత్తు అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది ముగిసిన తర్వాత కర్నూలుకు సంబంధించి పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష సమావేశం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అది అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో టికెట్ రాని వాళ్ళకి పార్టీ పరంగా వేరే విధంగా ఏదో విధంగా న్యాయం చేస్తామనే హామీ అయితే ఇస్తున్నారు. కానీ కొంతమంది అసంతృప్తివాదులు కానీ అసమ్మతి వర్గం నేతలు టికెట్ రాకుండా కొంతవరకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మైదుగూరుకు సంబంధించి టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి నుంచి ఇటీవలే టీడీపీ పార్టీలో చేరినటువంటి డిఎల్ రవీంద్రారెడ్డి అదే టికెట్ కోసం పొట్టుపడుతున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా టీడీపీ అధిష్టానం డిఎల్ రవీంద్రారెడ్డి వైపే మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో ఆయనకి, అంటే టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్కి వియంకుడైనటువంటి మంత్రి యనమల మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు పుట్టా సుధాకర్ యాదవ్కు టికెట్ ఇప్పించేందుకు. ఇప్పుడు ఆ స్థానం మీద మాత్రం తీవ్రమైనటువంటి తర్జన భర్జనలు అయితే జరుగుతున్నాయి. దాని మీద అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ మాత్రం ఇంకా కొనసాగుతుంది. నియోజకవర్గాల వారీగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీలు కొనసాగుతూ ఉన్నాయి.